హాయ్ అండి. హలో అందరికీ. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి మహాలక్ష్మి స్వరూపం కదండి. ఇలా రవ్వ కేసరి అయితే చేశానన్నమాట. ఎర్ర గోధుమ రవ్వతో బెల్లం వేసి రవ్వ కేసరి చేశానండి. తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు కానీ ఇలా బాదం తురుము కానీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. అలాగే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని, ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది వేగేలోపు పక్క బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి. చూడండి, రవ్వ ఇలా ఎర్రగా వేగిన తర్వాత మరిగించి ఉంచుకున్న వేడి నీళ్ళను వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు రవ్వకి కప్పున్నర బెల్లం తురుము వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగించుకోవాలి పూర్తిగా. ఇలా కరిగి దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత దంచుకున్న ఇలాచీ పొడి కూడా వేసుకుని, అలాగే అమ్మవారికి ప్రసాదం కదండి, జాజికాయ పొడి కూడా వేసుకోవాలి 1 టీ స్పూను. నేనైతే ఇలా తురిమేసాను అనమాట. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, చిన్న పలుకు, పచ్చకర్పూరం పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి అమ్మవారికి ప్రసాదంగా అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ప్రసాదం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వేరొక ప్రసాదం కూడా చేశానండి. పాలతో క్షీరాన్నం చేశాను అనమాట. ఇలా ఒక గిన్నెతో 2 కప్పులు పాలు వేసుకుని పాలు పొంగిన తర్వాత ఒక అరగంట పాటు ముందుగానే నానబెట్టుకున్న 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత నేను సగం రైస్ అయితే వేరొక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన రైస్లో ఇలా 1 కప్పు పంచదార వేసుకుని మొత్తం అంతా కలిపి పంచదార అంతా కరిగించే వరకు ఉడికించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాచీ పొడి వేసుకుని కలుపుకుని ఇప్పుడు ఇది కూడా ఒక బౌల్లోకి తీసి అమ్మవారికి ప్రసాదంగా తీసుకున్నాను. పంచదార వేసింది క్షీరాన్నం అండి. ఇలా డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకుని అమ్మవారికి తీసుకున్నాను అనమాట. అలాగే వేరొక గిన్నెలోకి తీసుకున్న ఈ పాలు రైస్ని కొంచెం వేడి పాలు కూడా వేసుకుని ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుము వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుంటే ఆ బెల్లం ఆ వేడికి కరిగిపోతుందండి. ఇప్పుడు దంచుకున్న ఇలాచీ పొడి వేసుకుని అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఈ ప్రసాదాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. ఇదైతే బెల్లం పరమాన్నం అనమాట. పంచదార వేసింది క్షీరాన్నము. ఇలా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టుకున్నానండి. మా పెరటిలో వచ్చిన పారిజాతం చెట్టు చూడండి, పువ్వులన్నీ అయితే నైట్ అయి పూసేసాయి అన్నమాట. అవి చెట్టు నుంచి తుంపకూడదు అంటారు కదా. చూడండి, కింద అయితే ఎన్ని రాలిపోయాయి చూడండి. ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలోకి ఏరుకున్నాను అనమాట పూజ దగ్గర అలంకరించుకోవడానికి. చాలా పూలు అయితే పూస్తున్నాయండి. చూడండి, చాలా పెద్ద చెట్టు అయిందనమాట. ఈ పువ్వులు చేత్తో తుంపకూడదు అంటారు కదా. ఇలా పైన ఆకుల మీద ఉన్న పువ్వులు, కింద ఉన్న పువ్వులు ఏరాను అనమాట. ఇన్ని పువ్వులు అయితే అవే అనమాట. ఇంకా చాలా పూలు ఉన్నాయండి. కొన్ని మాత్రం తీసుకుని ఒక పళ్ళెంలోకి ఇప్పుడు వీటిని మీద కొన్ని పసుపు నీళ్ళు చల్లుకుని దేవుడికి అలంకరించుకోవాలండి. కింద నుండి తీసాం కదా, పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలన్నమాట. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి, వినాయకుడికి ఇలా పసుపు, కుంకుమ, గంధం కలిపిన నీటితో అభిషేకం అయితే చేసుకున్నాను. అలాగే మంచినీళ్ళతో కూడా అభిషేకం చేసుకుని మా చెట్లకు పూచిన పువ్వులతో అమ్మవారిని, స్వామివారిని కూడా అలంకరించుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇలా మా చెట్లకు పూసిన గులాబీలతో అలంకరించుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరంతో ఇలా కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. నేను కుంకుమ పూజ చేసేటప్పుడు ఫోటో నుండి ఇలా పువ్వు అయితే కింద పడిందనమాట. అలాగే అగరత్తులు వెలిగించుకుని ధూపం చూపించుకుని అమ్మవారికి పంచహారతి అయితే ఇచ్చానన్నమాట. ఇలా పంచహారతి చూపించుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి.
మనం దేవి నవరాత్రులు 9 రోజులు చేయలేకపోయినా ఒక్క రోజైనా సరే ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. చేయలేని వాళ్ళు ఒక్కరోజైనా సరే ఇలా చేసుకోవచ్చు. అలాగే సాంబ్రాణి ధూపం కూడా అమ్మవారికి, స్వామివార్లందరికీ చూపించుకున్నాననమాట. మన శక్తి కొలది పూజను ఎలా అయినా చేసుకోవచ్చండి. పుష్పం, పత్రం, దీపం, ధూపం, నైవేద్యం సమర్పించుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.